ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 7వ తేదీ అంటే రేపు రాత్రి చంద్రగ్రహణం సంభవిస్తుంది. చంద్రగ్రహణానికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆలయాలకు సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు ప్రకటనలు చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆలయాల్లో దర్శనం అనేది క్లోజ్ అవుతుంది, ఎప్పుడు సంప్రోక్షణ ఉండబోతుంది అని వేములవాడ రాజన్న ఆలయం కావచ్చు, ఇతరత్ర ఆలయాలకు సంబంధించినటువంటి అర్చకులు ప్రకటనలు చేశారు ఇదే అంశానికి సంబంధించి. సో అసలు చంద్రగ్రహణం ప్రభావం ఏ రాష్ట్రం మీద ఉంటుంది, ఏ నక్షత్రం మీద ఉంటుంది, దీనికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది, మనతో మాట్లాడడానికి కాట్నపల్లి సత్యనారాయణ శర్మ ఉన్నారు. శర్మ గారు నమస్తే. ఏంటి అసలు ఈ చంద్రగ్రహణం సంబంధించినటువంటి ఎట్లా ఉండబోతుంది, ఏ జాతకుల మీద, ఏ నక్షత్రం మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది, దీనికి రెమెడీ ఏంటి అసలు? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ కూడా శుభాభినందనలు, అలాగే నమస్కారంతో ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఈ 7వ తారీఖు సెప్టెంబరు 2025లో ఆదివారం నాడు రాత్రి 10 గంటలకు ప్రారంభమై రాత్రి తెల్లవారుజామున 3:30 గంటలతో ముగుస్తుంది. అలా 5:30 గంటలు పాటు ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము. అలాగే మన భారతదేశంలో అగుపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క గ్రహణమును ఎవరికి దుష్ప్రభావాలు ఇస్తుంది, ఎవరికి మేలు చేస్తుంది, అలాగే ఏ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుందనే దానికి మనకు శాస్త్రాల్లో ఒక సూక్ష్మ పద్ధతి చెప్పారు. ఏ విధంగా అంటే ఎవరికి వారి రాశి నుండి లెక్క పెట్టుకొని, అంటే చంద్రుడు ఉన్నది వారి రాశి అనబడుతుంది. లగ్నం నుండి కాకుండా చంద్రుడున్న రాశి నుండి ఈ యొక్క వారి రాశి నుండి 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నవారికి ఈ గ్రహణంతో మేలే జరుగుతుంది. అంటే అప్పటి వరకు ఉండే ఏవైనా కష్ట నష్టాలు ఉంటే ఈ గ్రహణ ప్రభావంతో జీవితకాలంలో మరింత ముందడుగు వేసి వారికి క్షేమదాయకంగా ఉంటుంది. అలా ఇక దోషప్రదంగా ఎవరికి ఉంటుంది అంటే జన్మరాశిలో, అంటే ఇప్పుడు అది శతభిష నక్షత్రము 4వ పాదంలో కుంభరాశిలో ఈ యొక్క రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. కాబట్టి కుంభరాశి వారికి, అలాగే కుంభరాశి నుండి 4వ రాశి అనుకున్నప్పుడు వృషభ రాశి వారికి అని ఇలా అట్లా లెక్క పెట్టకుండా ఏం చేయాలి అంటే, ఇందాక చెప్పాను కదా, చంద్రరాశి నుండి 4వ రాశి. అందుకని కుంభరాశి వారితో పాటు వృశ్చిక రాశి నుండి కుంభరాశి 4వ స్థానం అవుతుంది. అలా చంద్రరాశి నుండి వారి రాశుల నుండి 1, 4, 8, 12 అంటే కర్కాటక రాశి వారికి ఏమవుతుంది అంటే కుంభరాశి 8వ స్థానం అవుతుంది. 8వ స్థానం ఉన్న అలా 8వ స్థానంలో అంటే అష్టమ స్థానంలో సంభవించడి గ్రహణము వీరికి కొంత దుష్ప్రభావాలను ఇస్తుంది. అలా కర్కాటకానికి కుంభరాశికి, కర్కాటక రాశి కుంభరాశిలో గ్రహణం సంభవిస్తుంది. ఎవరికి వారి రాశి నుండి వారిది 1వ స్థానమా అంటే కుంభరాశియా, లేదా వారి రాశి నుండి కుంభరాశి 4వ స్థానమా, 8వ స్థానమా, 12వ స్థానమా అనేది లెక్కించుకుంటే, అంటే సహజంగా
మనమే చెప్పాలనుకుంటే కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, కుంభరాశి వారికి, అలాగే మీన రాశి వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావము కొంత దుష్ప్రభావాలనే ఇస్తుంది. ఇక చంద్రరాశి నుండి ఎవరికి వారి యొక్క రాశి నుండి 2వ స్థానము అంటే ద్వితీయ స్థానము, పంచమ స్థానం అంటే 5వ స్థానము, అలాగే సప్తమ స్థానము అంటే 7వ స్థానము, అలాగే నవమ స్థానం అంటే 9వ స్థానం ఈ రాశుల వారికి మాత్రము మధ్యస్థంగా ఉంటుంది. అంటే శుభాశుభ ఫలితాలు అంటే పెద్దగా వారికి కొంత అనుకూలత కొంత అననుకూలతతో కొనసాగుతారు. ఈ యొక్క గ్రహణ ప్రభావం ఎప్పటిదాకా ఉంటుందంటే దాదాపుగా ఒక సంవత్సరం వరకు, లేదా మళ్ళీ చంద్రగ్రహణము సంభవించే వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. అయితే ఈ గ్రహణం గురించి మనకు బృహత్ సంహిత శాస్త్రంలో వరాహమీరుడు రాసినటువంటి బృహత్ సంహిత గ్రంథంలో ఈ యొక్క రాహుగ్రస్త కేతుగ్రస్త గ్రహణాల గురించి ఏనాడో చెప్పారు. అందులో ఏ రాశులలో గ్రహణం సంభవిస్తే ఏ ప్రాంతాల వారికి ఏ జాతుల వారికి గ్రహణ ప్రభావము దుష్ప్రభావాలు ఉంటాయో చెప్పారు. అందుకని కుంభరాశిలో సంభవించేటప్పుడు మొత్తం లోకమంతా మన దేశమంతా కనిపిస్తుంది. అంటే దేశమంతా అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు అందరికీ దుష్ప్రభావాలు ఈ చెప్పినటువంటి 1వ స్థానము, 4వ స్థానము, 8వ స్థానం, 12వ స్థానం రాశుల వారి ఒకటి చెప్పండి మీరు. ఒకటి కుంభరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీన రాశి ఈ 4 రాశులకి దీని ప్రభావం ఉంటుంది. ఈ 4 రాశుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ ఒక ప్రత్యామ్నాయం అనేది ప్రతిదానికి ఉంటుంది కదా, దీనికి పరిహారం ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లా చేసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా రాహుకేతువులను మనము అవి ఛాయాగ్రహాలు అయినప్పటికీ కూడా ఆ ఛాయ సర్పాకారం ఉంటుంది కాబట్టి మనం సర్పము అని భావించి అనుకుంటాము. మన దేహంలో కూడా సర్పము అనేది నాడీ మండలం ఉంటుంది. అయితే ఆ విధంగా ఈ రాహు అయినా కూడా కేతు అయినా కూడా సర్పబింబమే దానం ఉంటుంది. ఆ విధంగా ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి చంద్రునికి సంకేతము, చంద్రుడికి కారకత్వాలు, చంద్రుని యొక్క కారకత్వాల్లో ఒకటైనటువంటి వెండి అనేది ఉంటుంది. కాబట్టి ఆ వెండితో చేసిన చంద్రబింబము, అలాగే ఈ యొక్క సర్పప్రతిమ బంగారుది ఉండాలి. ఆ బంగారు సర్పప్రతిమ శక్తి లేనివారు వెండిదైనా కూడా ఇవ్వవచ్చును. అలాగే ఒక రాగి పాత్రలో రాగి ఆ యొక్క సూర్యునికి సంకేతమైనప్పటికీ కూడా అది ముఖ్యంగా లోహాలలో చాలా విశేషమైనటువంటిది. అందుకే రాగి పాత్రలో చంద్రుడి గ్రహణం కాబట్టి బియ్యము, రాగి పాత్ర, సర్పప్రతిమ, చంద్రబింబం ప్రతిమ, అలాగే చంద్రగ్రహానికి సంబంధించినటువంటి శ్వేత వస్త్రము, తెల్లని వస్త్రం ఎలాంటిది ఇచ్చినా మంచిదే, అలాంటి శ్వేత వస్త్రము, అలాగే ఏదైనా ఫలాలు, వాళ్ళ శక్త్యానుసారం దక్షిణలు ఏదైనా సద్బ్రాహ్మణుడికి ఇస్తే సరిపోతుంది. భయపడవలసిన అవసరం లేదు. అదే ఈ గ్రహణ వేదకు సంబంధించి ఆ సమయం ఏ విధంగా చెప్పొచ్చు, ఏ విధంగా ఉన్న సమయాన్ని మనం గ్రహణ వేద అంటున్నాం ఇప్పుడు రేపు రాబోయే జరిగేటువంటి దాంట్లో? ముఖ్యంగా గ్రహణ వేద అంటే ఇప్పుడు గ్రహణ స్పర్శ 10 గంటలకు ఉండి
మోక్షకాలం 3:30కు ఉన్నప్పటికీ దాని యొక్క గ్రహణ వేధ అనేది అది గ్రహణం స్పర్శ కంటే ముందే ప్రారంభమవుతుంది. వేధ అంటే దాని యొక్క దుష్ప్రభావం అంటే ఆ స్పర్శకు పోతుంది అంటేనే ఆ దగ్గరికి సమీపిస్తున్నటువంటి సమయంకు ముందు నుంచెల్లే దాని యొక్క రేడియేషన్ ఉంటుంది. దాన్నే మనం వేధ అని అంటాము. మరొకంగా ఈ వేధ అనేది చంద్రగ్రహణానికి 9 గంటల ముందుగా ఉంటుంది. అంటే ఆ 9 రాత్రి 10 గంటలకు అనుకున్నప్పుడు 1 వరకు, మధ్యాహ్నం 1 వరకు దానికి గ్రహణ వేద 1 నుండి ప్రారంభమవుతుంది. ఆ శాస్త్రాల్లో ఏం చెప్పారు అంటే ఆ గ్రహణ వేద ప్రారంభమైనప్పటి నుండే భోజనములు కానీ ఫలాహారాలు కానీ ఎలాంటి ఆహార స్వీకరణ చేయవద్దని. మోక్షకాలం అయిపోయిన తర్వాత ఎప్పటివరకు మళ్ళీ పద్ధతులు పాటించాలి? 3 గంటలకు అన్నారు కదా. సహజంగా స్పర్శ రాగానే ఎవరైనా కూడా తప్పకుండా గర్భిణీ స్త్రీలైనా బాలింతలైనా కొంత కష్టం అనిపించినా కూడా తప్పకుండా పట్టు స్నానం అంటే 10 గంటలకు గ్రహణం ప్రారంభం కాగానే సమయం చూసుకుని స్నానం చేయాలి. అది తలంటు స్నానం, అభ్యంగన స్నానం చేయాలి. చేసి తర్వాత ఎవరికి వారు జపం చేసుకోవాలనుకుంటే ఏదైనా శివారాధన కానీ, విష్ణు ఆరాధన కానీ, శక్తి ఆరాధన కానీ ఏదైనా కూడా ఓం నమ శివాయ అన్నా కూడా, పంచాక్షరి అయినా కూడా ఏదో ఒక మొత్తానికి ఒక ఆధ్యాత్మికతలో గడపాలి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా గ్రహణం సంభవిస్తే ఎందుకు అలా ఆ సమయంలో చేయాలన్నారు అంటే మనము మన ఈ ప్రకృతి జీవరాశులు ఇవన్నీ కూడా పరమాత్మ పైన ఆధారపడి ఉన్నవి. ఆయన తలుచుకుంటే ఏదో ఒక విధ్వంస రూపంలో నాశనం చేస్తాడు. కాబట్టి ఈ గ్రహణం తర్వాత ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది మన రాష్ట్రానికి, దేశానికి, ఈ ప్రపంచానికి సంబంధించి ఏదైనా ఐడియా ఉందా? అంటే సహజంగానైతే ఈ యొక్క కుంభరాశిలో సంభవించేటప్పుడు మన భారతదేశంలో విషయానికి వస్తే ఈ ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాలు, అస్సాం, మణిపూర్ అలాంటి ప్రాంతాల్లో కొంత విధ్వంస కానీ లేదంటే కొన్ని ఇది కుంభరాశిలో వస్తుంది కాబట్టి కుంభరాశి కూడా వాయుతత్వ రాశి. అదే వాయుతత్వ రాశిలో సంభవిస్తున్న దృష్ట్యా రాశి అంటే అనేక నక్షత్రాలు ఉంటాయి. పర్టికులర్గా ఒకవైపు శతభిష ఉంటుంది, మరొక వైపు పూర్వభద్ర ఉంటుంది. పూర్వభద్ర వారికి కూడా దీని యొక్క ఇంపాక్ట్, దుష్ప్రభావం ఉంటుంది అనుకోవచ్చా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఉదాహరణకి మనకు అర్థం కావాలంటే మనం ఒక ఇంట్లో ఉంటున్నామంటే మన పక్క వాళ్ళు, అటుపక్క వాళ్ళు, ఇటుపక్క వాళ్ళు, ఎదురుగా వాళ్ళతోని కూడా మనకు శుభాశుభాలు ముడిపడి ఉంటాయి. ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభావం ఉంటుంది ఏదో ఒక విధంగా. అలాగే అదే రాశిలో ఉన్నటువంటి లేదా ఏదైనా ఒక వేరే రాశిలో ఉన్నా కూడా ఆ నక్షత్రానికి ఇరువైపులా ఉండే నక్షత్రాల ప్రభావం కూడా ఈ నక్షత్రం గల వారికి ఉంటుంది. కాబట్టి అలాగే శతభిష నక్షత్రంలో గ్రహణం సంభవించినప్పటికి కూడా అదే కుంభరాశిలోకి వచ్చేటువంటి పూర్వభాద్ర నక్షత్రము, అలాగే ధనిష్ట 3-4 పాదాలు కూడా కుంభరాశి. కాబట్టి ధనిష్ట నక్షత్రం వారికి, శతభిష నక్షత్రం వారికి, పూర్వభాద్ర నక్షత్రం వారికి కూడా ఇది ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వాళ్ళ కుటుంబ సభ్యులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా ఈ యొక్క ప్రతి గ్రహణము అంటే రాహుగ్రస్త గ్రహణం కానీ, కేతుగ్రస్త గ్రహణం కానీ ఏదేమైనా కూడా గ్రహణమే. అది అందులో చంద్రగ్రహణమైన, సూర్యగ్రహణమైన దుష్ప్రభావాలు లోకానికి
ఆ సూచితటువంటి ఆ రాశి సూచిత నక్షత్ర సూచిత ప్రదేశానికి ఆ ఆ జీవరాశికి ఆ ప్రభావం ఎలా ఉంటుందో దానితో పాటు ప్రతి గర్భిణీ స్త్రీకి ఈ దుష్ప్రభావం ఉంటుంది. అందుకని గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ సమయంలో అంటే రాత్రి 10 గంటల నుండి ఆ మోక్షకాలం వరకు ఎట్టి పరిస్థితిలో కూడా వారు బయటకు రాలేదు. వీలైనంత వరకు బాత్రూమ్కైనా ఏదైనా కూడా బహిర్భూమిగా బయటకు వెళ్ళాలని ఆ సమయంలో ఉంటే, కొందరికి లోపల బాత్రూమ్ లేకపోతే ఆ ఒక్కరోజుకి ఎలాగైనా కూడా లోపలనే సర్దుబాటు చేసుకోవాలి. మలమూత్రాలైనా ఏవైనా అదొకటి. తర్వాత ముఖ్యంగా ఆహార స్వీకరణ ఉండొద్దు. తర్వాత వారు కళ్ళు మూసుకొని పడుకోవద్దు. అంటే నిద్రపోకుంటుండాలా కళ్ళు మూసుకొని పడుకోవద్దు అంటే ఇది సాధ్యం కాదు కదా. ఎందుకంటే చాలామంది గృహాలలో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండవు. ఆ నిద్రను ఆపుకోవడం అంటే అది న్యాచురల్గా మనకు ప్రమేయం లేకుండానే వస్తుంది. అది దానికి సంబంధించి ఆపేయండి. అది ఇబ్బందికరమైన పరిస్థితి కదా. దీనికి కావచ్చు. కాకపోతే మనకి ఏమేం చేసుకోవచ్చు ఏమేం చేయొద్దు గ్రహణ సమయంలో అనేది విస్పష్టంగా గ్రంథాలు చెప్పాయి. వాళ్ళు నిద్రించి ఉంటే అంధత్వంతో ఉన్నటువంటి శిశువులు వస్తారని చెప్పని ఉంది. అంటే వీళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటే అలా. అందుకే తల గోక్కోవడం కానీ, ఏవైనా కత్తితో కానీ, ఏమైనా పండ్లు కానీ, ఏదైనా కూరగాయలు కానీ కట్ చేయడం కానీ, అంటే ఇప్పుడంటే రాత్రి వచ్చింది కాబట్టి ఆ రాత్రి సమయంలో ఏం చేయరు. కానీ సహజంగా మధ్యాహ్నం సమయంలో వస్తే ఇద్దరే భార్యాభర్తలు ఉంటే ఏదైనా సాయం చేద్దాం అనుకొని అలా చేయబోతారు కదా. గ్రహణం విషయంలో మాత్రం తప్పకుండా ఈ కత్తితో చేసే పని. మీరు చెప్తున్నారు ఇట్లా వేదము శాస్త్రం ఇట్లా చెప్తుందని, కానీ కొంతమంది నాస్తికులు సవాల్ చేస్తున్నారు. ప్రతిసారి మనం చూస్తున్నాం బయటకు వచ్చి బహిరంగంగానే వాళ్ళు భోజనాలు తీసుకుంటున్నారు, సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి కాంట్రవర్సీ అవుతున్నది కొంత. అట్లాంటి వాళ్ళకి కూడా ఏం జరగలేదు కదా అని చెప్పి కొన్ని సందర్భాల్లో నిరూపించినటువంటి పరిస్థితి. అట్లా వాటికి క్వశ్చన్కి మీరు ఏం సమాధానం చేస్తారు? ముఖ్యంగా ఇప్పుడు మన గ్రహణ మురితోని పుట్టడము, అంధత్వంతో పుట్టడము, ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలంటే ఇప్పుడు భోజనం చేయకూడదు ఇలాంటి అన్నప్పుడు, భోజనం చేసినప్పుడు జరిగే ఫలితం వేరు. అంటే భోజనం చేస్తే అలా పుట్టడం కానీ, అది కానీ ధన నష్టం కానీ, తెల్లవారే ఏదో ప్రమాదం జరుగుతుంది, ఏదో దెబ్బలు తాకుతాయి, మరణిస్తారు, ఇవి కావు కదా. ఆ గర్భాశయంలో వాళ్ళ జీర్ణ ప్రక్రియలను ఏదో దానిలో ఒక లోపం ఏర్పడుతుంది. ఆ లోపం ఇంపాక్ట్ అప్పుడే ఏర్పడుతుందా? తెల్లవారి మర్నాడు నెలకు ఏర్పడదు కదా. వాళ్ళకు తర్వాత ఏర్పడుతుంది కాబట్టి తర్వాత ఏర్పడదని వాళ్ళు నమ్మకపోవచ్చు. అలా దాన్ని ఖండిస్తుంటారు. అయితే ఈ గ్రహణ మొరితో పుట్టడము, అంధత్వంతో పుట్టడము, ఇవి మనకి నమ్మకం కలగాలంటే మనకు బృహత్ సంహిత కానీ గ్రహణాలకు సంబంధించినటువంటి జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలలో ఏం చెప్పారంటే, ఇప్పుడు ఏ గ్రహణము సంవత్సరంలో ఒక సూర్యగ్రహణము ఒక చంద్రగ్రహణము రెండు ఒకే నెలలో ఏర్పడితే అవి దుష్ట ప్రభావాలు ఏర్పడి ఏమేం దుష్ప్రభావాలు ఉంటాయి, ఎలాంటి ఏ రాశిలో ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పని అవన్నీ ఇచ్చారు. వాటి ప్రకారంగానే గతంలో కోవిడ్ వ్యాధి వచ్చింది. నేను దాని గురించి కూడా రీసెర్చ్ చేశాను. అవి గ్రంథస్థంగా ఉన్నాయి. అంటే అవి ఆ గ్రహణమి అవైతే మనం ఇప్పుడు నేను రాసుకునేవి కాదు కదా. గ్రహణం ఏర్పడింది కదా ఆ కోవిడ్ కంటే ముందు. ఆ కోవిడ్ కంటే ముందు ఆ 2019లో 2 గ్రహణాలు అదే ఒక నెల క్రితమో ఏమో
ఆ, ఒకే ఆ, నెలలో 2 గ్రహణాలు వచ్చాయి. అంటే అలా వచ్చినప్పుడు అది కూడా జీవరాశికి సంబంధించిన ఆ యొక్క రాశిలో వచ్చింది. అయితే ఆ విధంగా దాని ప్రభావం, దుష్ట ప్రభావము గ్రంథాల్లో పేర్కొన్న విధంగానే మనము అనుభవించాం, చూసాం. అంటే మీరు ఇంతకుముందు ఒకటి చెప్పబోయారు, కుంభరాశి వాయుతత్వ రాశి, దానికి సంబంధించినటువంటి దుష్ప్రభావంలో భాగంగా ఇక్కడ ఇటు ఈశాన్య ప్రాంతాలు ఇతరత్ర ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశాలు ఉంది అన్నారు. ఎట్లాంటి ప్రభావం ఉండవచ్చు? ముఖ్యంగా కుంభరాశి దాని సంకేతమే వాయుతత్వం అయినా కూడా ఒక పెద్ద కుండ పట్టుకొని ఉన్నటువంటి ఆకారంది. అంటే కుండపోత వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుంది, తుఫాన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తుఫాన్ల వలన తీవ్రమైన పంట నష్టాలు కానీ, గృహ నష్టాలు కానీ, జన నష్టాలు కానీ, ఇలా జీవరాశి నష్టాలు సూచన ఉంటాయి. ఎక్కువగా ఇవి కొండ ప్రాంతాల్లో, తర్వాత అస్సాం, మణిపూర్, హిమాలయ ఇలాంటి ఆ ప్రదేశాల్లోనే ఎక్కువగా ప్రభావం ఉంటుంది, ఇక్కడ తక్కువగా ఉంటుంది. సో మొత్తం మీద ఈ గ్రహణ సమయానికి సంబంధించి రాత్రి 10 గంటల నుంచి మోక్షకాలం 3 గంటల వరకు ఉంటుంది. గ్రహణం పట్టే సమయంలో స్నానం చేయాలంటున్నారు. అలాగే మోక్షకాలంలో సైతం కొన్ని స్నానం చేస్తూ కొన్ని నియమ నిబంధనలు పాటించాలని చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో మాత్రం దీని యొక్క దుష్ప్రభావం అధికంగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం, శతభిష నక్షత్రం, పర్టిక్యులర్గా శతభిష నక్షత్రంలోనే ఈ చంద్రగ్రహణం ఉన్నది కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకుంటే పెద్దగా భయపడాల్సింది ఏం లేదు, ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్టు సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.